ఇది అజ్ఞానంతో కూడినటువంటి మాటలు కాదా ఇవన్నీ కూడా? ఎరా కరుణాకర్ గారు, ఇంకోటి అసలు సిసలైంది ఒకటి చూపిస్తాను చూడండి. మీరు ఎంత అజ్ఞానంలో మూఢనమ్మకాల్లో ఉండారంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. బ్రహ్మవివర్త పురాణం బ్రహ్మఖండము 27వ అధ్యాయం 29 నుండి 34 శ్లోకాలు. ఇక్కడ శ్లోకాలు ఇచ్చాను చూడండి. వీటికి తాత్పర్యం చదువుతున్నానండి. పాడ్యం నాడు గుమ్మడికాయ తింటే ధనం నాశనం అవుతుంది. పాడ్యం నాడు గుమ్మడికాయ తినకూడదంట. పాడ్యం నాడు విదే నాడు దొండకాయ తింటే శత్రువులు వృద్ధి చెందుతారు. విదే నాడు దొండకాయ తింటే శత్రువులు ఎక్కువ అవుతారంట నీకు. తదియ చవితి నాడు ముల్లంగి తింటే ధనహాని జరుగుతుంది. ధనాన్ని ఎవడో కూడా అపహరించుకొని పోతాడు తదియ చవితి నాడు కనుక తింటే. పంచమ నాడు మారేడు ఫలం తింటే నిందల పాలవుతారు. షష్ఠి నాడు వేపకాయలు తింటే పశుపక్ష్యాదుల యోనిలో జన్మిస్తారు. వేపకాయలు కానీ వేప పువ్వు కానీ వేప సంబంధమైంది తింటే పశుపక్ష్యాదుల యోనిలో జన్మిస్తారు. సప్తమి నాడు తాటి ముంజలు తింటే రోగాలు పెరిగిపోతాయి.